బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించసాగారు. పారామెడికల్ స్టూడెంట్స్ కు గత కొద్ది కాలంగా ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులపై ప్రిన్సిపల్ కి ఇప్పటికే 50 మంది స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజీలో ల్యాబ్ అటెండెంట్ గా ఇతను పనిచేస్తున్నాడు. క్లాసులో ఉండగా విద్యార్థుల వద్దకు వచ్చి అసభ్యకరమైనటువంటి ఫోటోలు తీశాడట. సో తర్వాత ఆ ఫోటోలు వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఈ వ్యక్తి. విషయం ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను, మార్కులు తక్కువ వేస్తానంటూ కూడా అందరినీ కూడా మానసికంగా హింసిస్తున్నాడు అంటూ విద్యార్థులందరూ కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు ఇతని ఆకృత్యాలకు బలయ్యారట ఇప్పటిదాకా. సో ప్రతిరోజు మద్యం తాగి మరీ డ్యూటీకి వచ్చేవాడు. ఆ తర్వాత స్టూడెంట్స్తో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడని చెప్పి తెలుస్తోంది. ఈ కళ్యాణ్ చక్రవర్తి అనేటటువంటి వ్యక్తికి సహకరించారు మరొక సిబ్బందిలో భాగమైనటువంటి జిమ్మి, ప్రసాద్, గోపాలకృష్ణ అనే 3 వ్యక్తులు. సో ఈ విద్యార్థుల ఫిర్యాదు ఏదైతే ఉందో అది స్వీకరించిన తర్వాత 10 మందితో వెంటనే కాలేజీ యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్ను విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా లోతుగా ఈ విషయంపై విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. తగు చర్యలు చేపడతామని కూడా వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వేధింపులకు కారణమైన నలుగురిపై అయితే ఇప్పుడు పేర్లు ఎవరైతే చెప్పారో దీనికి సిబ్బందిలో భాగమైనటువంటి 4 ప్రధాన కారణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నలుగురిపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నలుగురిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రకాష్, ముఖ్యంగా చెప్పండి, ఈ వేధింపులకి గల కారణాలు ఏమని తెలుస్తోంది? అసలు ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం ఏ విధంగా చర్యలు చేపట్టింది? అసలు ఎందుకు ఇలా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు సిబ్బంది? యజ్ఞ ఏదైతే కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఉందో అందులో సంబంధించినటువంటి పారామెడికల్ విద్యార్థులు అయితే 50 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులైతే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. ఏదైతే ప్రధానంగా గత 4 రోజుల క్రితం అంటే 8వ తేదీన ఈ విషయం అయితే ఉదంతాన్ని అందరూ 50 మంది విద్యార్థులు ఒకేసారి మెయిల్ ద్వారా కూడా ఈ యొక్క ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కమిటీ ఉందో కమిటీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దీనిపై అధికారులు అయితే విచారణ అయితే చేపట్టారు. అక్కడ ఏదైతే మనకు ప్రధానంగా ఈ యొక్క కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నీషియన్ విభాగం ల్యాబ్ టెక్నీషియన్ లో ఉన్నటువంటి అటెండెంట్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరొక 3 వ్యక్తులు అయితే వీళ్ళపై లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే ఆ శరీరంపై వాళ్ళంతా కూడా టచ్ చేస్తూ ఈ విధంగా వాళ్ళంతా కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ అలాగే ఇటువంటి ఫిర్యాదులు కూడా అందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏదైతే ఆ కమిటీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అయితే దీనిపై విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం కళ్యాణ్ చక్రవర్తితో పాటు ఎవరైతే దీనికి సంబంధించిన బయోమెట్రిక్ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, అందులో మైక్రోబయాలజీ టెక్నీషియన్ గా ఉన్నటువంటి జిమ్మి రాజు, అందులో బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ, అలాగే పాథాలజీ ఎల్టీ ప్రసాద్ కూడా ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ యొక్క నలుగురు కూడా హింసిస్తున్నట్టుగా కూడా మొత్తం 50 మంది విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే అప్పుడైతే కమిటీ అయితే వేశారు. కమిటీ వేసి వీరిపై ఇప్పుడంతా కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వేసి దీనిపై విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా మొత్తం అధికారులు అయితే ఆదేశించిన నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతం అయితే కళ్యాణ్ చక్రవర్తి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తన కాకుండా మిగిలిన 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అయితే వాళ్ళని అదుపులో తీసుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. వాళ్ళని విచారిస్తున్నారు. అంటే ఇక విద్యార్థులు కూడా పక్కన ఆ నిన్న నుంచి గత 2 రోజుల నుంచి కూడా విచారణ అయితే చేపట్టి దీనిపై ఇప్పుడు అయితే మొత్తం దాని వివరాలన్నీ కూడా ఉన్నతాధికారులకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా సాగుతుంది. అమ్మాయిల్ని వేధిస్తూ అందులో ఉన్నటువంటి పారామెడికల్ విద్యార్థుల్ని లైంగికంగా అంటే వాళ్ళ ఫోటోల్ని అసభ్యకరంగా ఫోటోలు తీసి అంటే వన్ వ్యూ ఫోటో అంటే ఒక్కసారిగా మాత్రమే వాట్సాప్ పెడితే కనిపించే విధంగా మళ్ళీ ఎవరికైనా ఫిర్యాదు చేసేందుకు కూడా వీలుగా లేకుండా ఇటువంటి ఫోటోలు పెట్టి వేధిస్తున్నట్టుగాను, అలాగే వాళ్ళనైతే మద్యం సేవించి అలాగే వచ్చి వాళ్ళంతా వేధిస్తున్నట్టుగా కూడా ఇటువంటి రకరకాల ఫిర్యాదులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. డబ్బులు ఇస్తాం, రూమ్ కూడా రావాలంటే ఇలా రకరకాలుగా కామెంట్ చేశారని కూడా ఆ యొక్క విద్యార్థులు 50 మంది విద్యార్థులు కూడా రకరకాలుగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. దీనికి సంబంధించినటువంటి బయోకెమిస్ట్రీకి సంబంధించిన హెచ్ఓడి కూడా శ్రీవారి కూడా మన ఆర్టీవీ ద్వారా దాని వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈ యొక్క రంగరాయ మెడికల్ విద్యార్థులపై ఈ విధంగా లైంగిక వేధింపులపై అధికారులు అయితే సీరియస్ అయ్యారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనం చూడొచ్చు ఇదే ఆ యొక్క మెడికల్ విభాగం ఏదైతే ఉందో రంగరాయ వైద్య కళాశాల సంబంధించినటువంటి మెడికల్ విభాగం ఇక్కడ అంటే కళాశాల వేరే చోట ఉన్నప్పటికీ ప్రాక్టికల్ కోసం అంతా కూడా
ఇక్కడికి అయితే వస్తుంటారు విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అయితే ఇక్కడ అటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ ఎప్పుడు అందరూ కూడా దినచర్యల భాగంగా అందరూ కూడా వచ్చారో లేదో చూసుకుని వాళ్ళ అటెండెంట్ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఉన్నత ప్రిన్సిపల్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇదే అదునుగా తీసుకుని వాళ్ళైతే రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేయడం, అంతేకాకుండా మార్కులు తగ్గిస్తామంటూ కూడా ఈ విధంగా వేధించడం, ఇటువంటి కారణాలతో వాళ్ళనైతే లోపరుచుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం గత కొన్నాళ్ళ నుంచి కూడా ఓర్చుకున్నప్పటికీ అందులో ఒక అమ్మాయి అయితే బాధపడుతున్న నేపథ్యంలో అందరూ మూకుమ్మడిగా ఈ యొక్క 50 మంది అంటే ఒకరైతే వారిగా టార్గెట్ చేసేవారు. కానీ 50 మంది విద్యార్థులు కూడా ఒకేసారి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు ఈ యుధాంతం అంతా కూడా బయటకు వచ్చింది. దీనిపై ఈ యొక్క ఏదైతే రంగరాయ వైద్య సమాచారం సంబంధించిన ప్రిన్సిపల్ కూడా విష్ణువర్ధన్ కూడా దీనిపై మొత్తం సీరియస్ గా ఉండి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి దీనిపై విచారణ అయితే లోతైన విచారణ అయితే ప్రకాష్ చెప్పండి, మెడికల్ కాలేజ్ ముఖ్యంగా మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి కొన్ని కాలేజీల్లోనే ఈ రకమైనటువంటి దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి, ఈ రకమైనటువంటి వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులపై ఇటువంటి సిబ్బంది కొన్ని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కోల్కతా ఘటన నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతం కాలేజీ యాజమాన్యం ఏమంటుంది, విద్యార్థి సంఘాలు అటువైపు ఏమంటున్నాయి? మరో పక్కన కాలేజీ యాజమాన్యం ఏమైతే దీనిపై ఒక కమిటీ వేసి 10 మంది సభ్యులతో కూడినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీతో కూడా ఇప్పుడంతా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. మరో పక్కన అంటే తరచూ అంటే ఈ గతంలో ఒక విద్యార్థిపై ఈ విధంగా చేయడం, ఈ విషయం అంతా కూడా బయటకు పోకుండా ఎక్కడైనా పరువు పోతుందేమో అని అమ్మాయిలు అయితే బయటకు చెప్పకుండా పరిస్థితులు అయితే చాలా గతంలో ఎన్నో కూడా చూసాం. కానీ ఇక్కడ అంతా కూడా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50 మంది విద్యార్థులు కూడా ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా మూకమ్మడిగా వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ విద్యార్థులపై అయితే లైంగిక వేధింపులు అయితే కలకలం రేపింది. దీనిపై కూడా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మొత్తం 50 మంది ఎవరైతే పారా మెడికల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళపై కూడా అంటే వీళ్ళందరూ కూడా ఇంటర్నల్గా కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ కూడా వేశారు. దీనిపై విచారణ అయితే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అసలు వివరాలు ఏ విధంగా జరిగింది, అసలు దీనిపై విచారణ ఏ విధంగా కొనసాగుతుందని మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ హెచ్ఓడి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీవాణి గారు, మేడం చెప్పండి, ఏం జరిగిందని మీకు ఫిర్యాదు అందరూ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి విచారణ మొదలైంది? 8 జూలై మధ్యాహ్నం 3-3:30 సమయంలో నా దగ్గరికి వొకేషనల్ ఎమ్మెల్టీ అమ్మాయిలు వచ్చారు గుంపుగా, అలాంగ్ విత్ మై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కీర్తన. వాళ్ళు ఇలాగా కళ్యాణ్ చక్రవర్తి అనే ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు దృష్టికి తీసుకువచ్చారు. ఏ విధమైన ఇబ్బంది మీరు ఎదుర్కొన్నారో అని నేను వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఏదైనా పని చెప్పాలంటే మా భుజాల మీద చెయ్యి వేసి పిలిచి చెప్తున్నారు, అది మాకు నచ్చటం లేదు అని 2-3 చెప్పారు. వాళ్ళల్లో నేను వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకువచ్చినందుకు కూడా వాళ్ళని అభినందించాను. తప్పకుండా కళ్యాణ్ చక్రవర్తికి నేను వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. 9th మార్నింగ్ నాడు ఆయన్ని పిలిపించి నేను వార్నింగ్ ఇచ్చాను. నీ బిహేవియర్ నచ్చటం లేదు, కొంతమంది విద్యార్థినులు కంప్లైంట్ చేస్తున్నారు, నీ బిహేవియర్ని నువ్వు మార్చుకోవాలి, వాళ్ళని తాకడానికి వీలు లేదు అని కఠినంగా చెప్పాను. అతను నేను ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో నేను ప్రవర్తించలేదు, నా వయసు 50 సంవత్సరాలు అలా ఉంటుంది, నాకు కూడా పెళ్ళి అయిన పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని నా కూతుళ్ళు కొడుకులుగా చూస్తాను తప్పించి అలాంటి ఉద్దేశాలు నాకు లేవు, కానీ మీరు చెప్పారు కాబట్టి ఇంక నుంచి నేను జాగ్రత్తగా నడుచుకుంటాను అని నాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. అంటే కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో 3 ఉన్నారని కూడా అభియోగాలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఎవరెవరైనా గుర్తించడం జరిగింది? వాళ్ళ 3 పేర్లు నిన్న 10th నాడు కాలేజ్లో మీటింగ్లో చెప్తేనే తెలిసింది నాకు. నేను ఇక్కడ 23rd జూన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. ఎక్కువ మంది నాకు వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెద్ద తెలియదు, వాళ్ళని నేను ఎప్పుడు చూడడం జరగలేదు, ఓన్లీ విన్నాను, మీటింగ్లో విన్నాను. కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నట్టు వింటున్నాను. కానీ బయోకెమిస్ట్రీ విభాగానికి రీసెంట్గా రికార్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ప్రమోషన్ మీద వచ్చాడు అని విన్నాను. అంటే మార్కుల విషయంలో కూడా ఈ మార్కులు రాకుండా చేస్తాము, ఇటువంటి బెదిరింపులు చేశారనేది కూడా అభియోగం చేస్తున్నారు. అంటే ఈ మార్కులు ఏ విధంగా ఉండబోతాయి, ఎవరి చేతిలో ఉండబోతుంటాయి ఇటువంటి ప్రాక్టికల్ మార్కులు? టెక్నీషియన్స్ అటెండెన్స్ చేతుల్లో మార్కులు ఏమాత్రము ఉండవు. వాళ్ళు కేవలం పరీక్షలకు
కావాల్సిన సదుపాయాలు, తర్వాత కావాల్సిన రియేజెంట్స్ అవి అరేంజ్ చేస్తారు అంతేను. మార్క్స్ ఫ్యాకల్టీనే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కొన్ని సమయాల్లో ప్రొఫెసర్స్ కానీ ఉంటారు. వాళ్ళ చేతుల్లో మార్కులు అనే విషయము అబద్ధం అండి. వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు మార్కులది. అంటే ఇప్పుడు ఎంతమందిని విచారణ చేయడం జరిగింది? మీ దగ్గర కొంతమంది వచ్చి ఫిర్యాదు చేశారంటున్నారు. అంటే 50 మంది వరకు కూడా బాధితులు ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మీరు ప్రాథమిక నిర్ధారణ ఎంతవరకు వచ్చిందండి? నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒక 20 మంది వచ్చారు ఆ రోజు. వాళ్ళలో 2-3 బాధితులము అని చెప్పారు, అంతేనండి. మిగతా వాళ్ళ గురించి నాకు వినడమే కానీ నా వరకు రాలేదు. ఇప్పుడు శాఖపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారితో పాటు మీ హెచ్ఓడి కూడా నిన్న నుంచి కూడా విచారణ అయితే చేస్తున్నారు. అక్కడ మీకు ఉన్నత స్థాయి నుంచి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాబోతున్నారు? దీనిపై కూడా జిల్లా కలెక్టర్ కూడా మీరు ఎటువంటి వివరణ ఇవ్వడం జరిగింది? నేను ఇంతవరకు జిల్లా కలెక్టర్ వరకు నేను వెళ్ళలేదు. నాకు తెలిసిందే 8th నాడు, 9th నాడు అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఇది ముగిసింది. నిన్న 10th నాడు ఇది ఒక మీటింగ్ జరిగింది. ప్రిన్సిపల్ గారికి ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాను. సార్ బిజీగా ఉన్నారు. సార్ ఎంఎల్టీ స్టూడెంట్స్తో సమావేశంలో ఉన్నారు. తర్వాత నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తాను. అంటే మీకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటున్నారు. కొంతమంది అయితే ఇంటర్నల్ కంప్లైంట్ కూడా ఇచ్చారని అంటున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వడం జరిగింది, మీతో ఎప్పుడు కలవడం జరిగింది? అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఎప్పుడు ఇచ్చారండి? నా దగ్గరికి ఓరల్గా మాత్రమే విద్యార్థినులు వచ్చి చెప్పారు, అంతే తప్పించి రాతపూర్వకంగా నా వరకు ఏ విషయము రాలేదు. వాళ్ళు ఏదో ఈమెయిల్ ఇచ్చారు అని చెప్తున్నారు ప్రిన్సిపల్ ఆఫీస్కి. నా వరకు అయితే అవి రాలేదు. ఇప్పుడు ఆయన డ్యూటీలో ఉన్నారండి. ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి ఆయన రాలేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఓకే, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి? అంటే పూర్తిగా ఇప్పుడు దర్యాప్తు ఆల్రెడీ ఆయన 10th నుంచి 13th వరకు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని లీవ్ పెట్టారు. ఆ లీవ్ క్యాన్సిల్, నాకు తెలియకముందు ఆయన లీవ్ శాంక్షన్ చేసి ఉంటుంది, క్యాన్సిల్ చేశాను లీవ్. తదుపరి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ప్రిన్సిపల్ గారి చర్య తీసుకుంటారు. ఎన్ని రోజులు కావాలని లీవ్ పెట్టడం జరిగిందండి ఆయన? 10th నుంచి 13th వరకు 4 రోజులు. ఓకే, చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ఆ విధంగానే ఇక్కడ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో మేడం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై అయితే విచారణ అయితే కొనసాగుతుంది. కళ్యాణ్ చక్రవర్తి అనే ఆయన మిస్బిహేవ్ చేస్తూ ఇలాగ 50 మందిపై కూడా ఈ విధమైనటువంటి లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం రంగరాయ వైద్య కళాశాలలో ఇప్పుడంతా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై డిసిప్లినరీ కమిటీ కూడా విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా దీనికైతే పూర్తి వివరణ అయితే ఇచ్చేందుకు కూడా, మరో పక్కన వివరాలు అయితే తెలుసుకునేందుకు అధికారులు కూడా దీనిపై సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా దీనిపై కళ్యాణ్ చక్రవర్తి అయితే ప్రస్తుతం లీవ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇక 50 మంది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇప్పుడు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు తనకు సహకరించినటువంటి ముగ్గురు ఎవరనేది కూడా పూర్తి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నాకైతే నిజంగా దాని గురించి తెలిసి మీరేం చేస్తుంటారు? ఏదో విషయం అయిందని ఎవరో చెప్తే కానీ తెలియలేదు. నాకు గొడవ ఏంటంటే నాకు ఎవరు చెప్తే తెలియదు, జరిగిందా సంథింగ్ ఎవరో చెప్తే కానీ నాకు విషయం తెలియలేదు. జరిగింది అయితే ఏమి జరిగిందో చక్రవర్తి వాళ్ళు జరిగింది. సార్ చక్రవర్తిని చెప్తాను, గట్టిగా సార్ చెప్తాను. పిల్లలు మీతో చెప్తారా అలాగని? ఏమండి పిల్లలు ఏమైనా చెప్పారా అలా చక్రవర్తి గారు అలా చేస్తారని? కళ్యాణ్ చక్రవర్తి చెప్పడం కదండి. చక్రవర్తి ఉన్నారు సార్, నేను అందరిలో కోపడతాను అనుకోండి, మీరు చెప్తారు కదా ఇంకొక ఇలా కోపడతాను చెప్తారు కదా, అలాగనమాట. నేను సెంటిఫికెట్ చేసి చూసాను కాబట్టి అది కూడా తెలిసాను. సెంటిఫికెట్ ఎవరు ఉంటారు, స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, నా వర్క్ చేసుకోవడం అది చెప్పండి. సెంటిఫికెట్ చేసి 20% చెప్తా టెస్ట్లు చేస్తాను. అంతే కదా, ఇంకెవరితో నాకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అవకాశం లేదండి. ఇన్వాల్వ్మెంట్ అవకాశం ఉంటాయి.